హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వీడ్ అండ్ విహారీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు ఇంకొక యూరోప్ కంట్రీ చూపించబోతున్నాను. ఇప్పుడు నేను తీసుకుంటున్నది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్. ఎయిర్పోర్ట్లో ఉన్నాం అండ్ బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యూరోప్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్లైన్స్ రానెయిర్. ఇప్పుడు మనం రానెయిర్లోనే ట్రావెల్ చేయబోతున్నాం. గాథెన్బర్గ్లో క్లౌడీగా ఉంది, అలానే వర్షం కూడా పడుతుంది. టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ ఈ ఫ్లైట్ టోటల్ జర్నీ 1.5 hours. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే కంట్రీ వేరే టైం జోన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు 1 hour అహెడ్ ఉంటారు, అంటే మనకన్నా ముందు ఉంటారు. అంటే ఇప్పుడు గాథెన్బర్గ్లో మార్నింగ్ 7 అయితే వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ 8 అయిపోతుంది. ఇంకో 20-30 minutesలో ల్యాండ్ అయిపోతాం. ఇంతకీ ఏ కంట్రీకి వచ్చామో తెలుసా? ఇది బాల్టిక్ స్టేట్స్, అంటే బాల్టిక్ సీకి పక్కన ఉండే కంట్రీస్లో ఒకటి. ఆ కంట్రీ పేరే లిథువేనియా. అండ్ మనం వచ్చిన సిటీ పేరు కానస్. కానస్ లిథువేనియా క్యాపిటల్ సిటీ కాదు, ఇది ఒక చిన్న సిటీ కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ ఫ్లైట్స్ కూడా చాలా ఎక్కువ కంట్రీస్కి లేవు, అంటే ఓన్లీ యూరోప్లో వెళ్ళే ప్లేసెస్ మోస్ట్లీ కనిపించాయి నాకు. ఇప్పుడు మనం ఎక్కాల్సిన బస్ ఇదే 29 అండ్ వెయిట్ చేస్తున్నాం. ఈ బస్లో ఏంటంటే మనకి ఒక యాప్ ఉంది, ఆ యాప్లో కూడా మనం టికెట్ పర్చేస్ చేయొచ్చు, లేదంటే డ్రైవర్కి €1 ఇస్తే టికెట్ ఇస్తాడు. యాప్లో పర్చేస్ చేస్తే 80 cents తీసుకుంటున్నారు, అదే డ్రైవర్ దగ్గర తీసుకుంటే €1 టికెట్. ఇది డైరెక్ట్ బస్ కాదు నేను వెళ్ళాల్సిన ప్లేస్కి, సో ఇది దిగి ఇంకొక బస్ మారాలి. ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుండగా ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ బస్ కనిపించింది. ఇది బస్ లానే ఉంది కానీ పైన చూస్తే మీరు ఎలక్ట్రిక్ లైన్ ఒకటి స్పెసిఫిక్గా ఉంది, దానిలో మాత్రమే వెళ్తుంది, అంటే ట్రామ్స్ వెళ్ళేలా. అదే మీరు రెడ్ కలర్ బస్ చూసేటట్టయితే నార్మల్ మనం ఎప్పుడు చూసే బస్సెస్ ఎలానో అలా. బట్ నాకు ఆ గ్రీన్ కలర్ బస్సెస్ చాలా కొత్తగా అనిపించాయి. నేను ఇప్పటి వరకు యూరోప్లో ఎక్కడ అలా బస్ చూడలేదు. ట్రామ్స్ ఉంటాయి బట్ బస్సెస్ అలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. ఓకే, ఇప్పుడు మనం బస్ దిగి నడుస్తున్నాం మన అకామిడేషన్ ఏదైతే తీసుకున్నామో అక్కడికి. ఇదంతా ఓల్డ్ సిటీ, సో ఇక్కడ ఇల్లు అన్నీ కూడా చాలా పాతగా ఉన్నాయి. ఇక్కడ వెదర్ అంతా బాగుంది, సన్నీగా ఉంది కానీ చాలా చాలా వేడిగా అనిపిస్తుంది. టెంపరేచర్ అయితే 20 degrees ఉంది. కొంచెం అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి కానీ చాలా చాలా వేడిగా అనిపిస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ వచ్చేసాం రూమ్ దగ్గరికి. మేము తీసుకున్నది ఒక స్టూడియో అపార్ట్మెంట్, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత మనకి కబోర్డ్స్ అవి ఉన్నాయి, క్లోత్స్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఒక చిన్న కిచెన్ ఉంటుంది. కిచెన్లో మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, కెటిల్, ఒక స్టవ్ అండ్ అలానే చిన్న యుటెన్సిల్స్ అవి మనకు కావాల్సినవి వెసల్స్ అన్నీ ఉన్నాయి. వాషింగ్ మెషిన్ కూడా ఉంది, అలానే బెడ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఒక టీవీ కూడా ఉంది, వైఫై అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి. అండ్ ఇది మనకు బయట చూడడానికి ఇలా ఉంది విండో దగ్గర నుంచి. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ దగ్గరలో ఉన్న పార్క్ పక్కనే రివర్ ఉంది, అక్కడికి వెళ్ళాం జస్ట్ వాక్ చేయడానికి. సమ్మర్ కాబట్టి బాగుంది అంత వెదర్, అండ్ రివర్ పక్కన అలా కూర్చొని కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డేస్లో మీకు నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే ఓల్డ్ టౌన్ ఉంది, అలానే ఇది ఒక క్యూట్ సింపుల్ సిటీ అని చెప్పొచ్చు. నాకు కొంచెం జలుబు చేసింది, సో నా వాయిస్ అంత క్లియర్గా లేదనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో కార్నర్స్లో నేను చూసిన మిగతా ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వీడ్ అండ్ విహారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.